ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సమ్ వర్సెస్ ఎవ్రీ ఈ రెండు మెథడ్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. మెయిన్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ రెండింటి మధ్య. అదేంటో చూద్దాము. సమ్ అంటే టెస్ట్ వెదర్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ ద ఎరే పాసెస్ ద టెస్ట్ ఇంప్లిమెంటెడ్ బై ద ప్రొవైడెడ్ ఫంక్షన్. ఇట్ రిటర్న్స్ ఏ బూలియన్ వాల్యూ. అంటే మనకు ఒక ఎరే ఇచ్చాము, ఎరే ఎలిమెంట్ లోపల ఒక ఫంక్షన్, మనం ఏదో ఒక ఫంక్షన్, ఏదో ఒక ప్రోగ్రామ్ని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ యొక్క కండిషన్ అనేది, ఏదైతే మనం రాసామో కండిషన్ అనేది ఆ ఎరే లోపల ఏదో ఒక ఎలిమెంట్ని ట్రూ చేస్తే చాలు. ఆ ఫంక్షన్ ఏదో ఒక ఎలిమెంట్ లోపల ట్రూ అయితే అది ఏం చేస్తుంది, రిటర్న్ ట్రూ ఇస్తుంది అనమాట. ఇది ఏదో ఒక బులియన్ వాల్యూని మాత్రం రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. ఏదో ఒక ఈ 1 2 3 4 5 ఉన్నాయి కదా, దీంట్లో ఈ యొక్క ఏదో ఒక ఎలిమెంట్ ఇది మ్యాచ్ అయితే, అంటే కండిషన్ ట్రూ, కండిషన్ పాస్ అయితే అది ట్రూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ అనేది ఏం చేస్తుంది అంటే దానికి రివర్స్ అనమాట. అంటే ప్రతి ఎలిమెంట్, ఎరే లోపల ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఆ కండిషన్కి పాస్ చేయాలి, ఆ కండిషన్ని పాస్ చేయాలి, అంటే ట్రూ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడే మాత్రమే ఇది ట్రూ ఇస్తుంది. ఏదో ఒక ఎలిమెంట్ ఫెయిల్ అయినా సరే అప్పుడు ఏమవుతుంది, అది ఫాల్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ 1 2 3 4 5 అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాను. ఈజ్ ఈవెన్ అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ తీసుకుని దాని లోపల ఈ కండిషన్ రాశాను. ఏంటి, నమ్ మాడ్యూల్ 2 = 0. అంటే ఈ యొక్క నమ్ అంటే ఎవరు, ఇక్కడ నంబర్స్, ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్స్ ఇక్కడ ఫస్ట్ 1 వచ్చింది అనమాట. 1 మాడ్యూల్ 2 = 0 కరెక్ట్ అయినా కాదు. 1/2 మనకి మాడ్యూల్ ఏమొస్తుంది, 0 వస్తుందో, రావట్లేదు. 2/2 అయితే మాడ్యూల్ 0 వస్తుంది. 3/2 రాదు. 4/2 మళ్ళీ 0 వస్తుంది. 5/2 మళ్ళీ రాదనమాట. అంటే ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఇక్కడ ఏమని పాస్ అయినాయి అనమాట. ఒకటైనా చాలన్నమాట, రెండు కాకపోయినా ఒకటైనా చాలన్నమాట. ఒకటైనా అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ట్రూ అనేది ఇస్తుంది అనమాట. లేకపోతే ఇదేంటి ఏం చేస్తుందంటే, ఇదేం చేస్తుందంటే మనకి ఇప్పుడు ఇక్కడ నమ్ సేమ్ అనమాట. సేమ్ కండిషన్ తీసుకున్నాను నేను ఇక్కడ. 1 2 3 4 5 చేస్తే ఇందులో అన్నీ కావట్లా, అన్నీ మనకి పాస్ అవ్వట్లే, ఏదో ఒకటి రెండే పాస్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఏమవుతుంది, ఎవ్రీ అనేది మనకి ఫెయిల్ అవుతుంది అనమాట. ఫెయిల్ అవ్వడం వల్ల మనకి ఏం చేస్తుంది, ఫాల్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ట్రూ అండ్ ఫాల్స్ అని చెప్పేసి ఇవి మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది ట్రూ వర్సెస్ మనకి సమ్ వర్సెస్ ఎవ్రీ అని చెప్పేసి మెథడ్స్.